ఎన్ఐటి సూరత్కల్. ఈ ఎన్ఐటి సూరత్కల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 years కోర్సు జెండర్ న్యూట్రల్ వాళ్ళకి ప్లస్ ఫిమేల్ ఓన్లీ కేటగిరీ వాళ్ళకి ఏ విధమైన కట్ ఆఫ్ ను కలిగి ఉంది. 2025 జొస్సా కౌన్సిలింగ్ లో 6th round లో మీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వబడింది. అది మొబైల్ నెంబర్ ఎందుకు ఇవ్వడం లేదంటే ఎక్కువగా ఫోన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం అందువలన మొబైల్ నెంబర్ ఇవ్వలేదు, కానీ ఇతరత్ర విషయాలు ఏమి కాదు. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ మీకు చేరాలంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ వీడియో తయారు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్టూడెంట్స్ జోసా కౌన్సిలింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చింది, ర్యాంక్ కార్డ్ చేతిలో ఉంది. అయితే ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయబడుతుంది, మనం కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అని ఒక సందిగ్ధత కలిగి ఉన్న వాతావరణంలో చిన్న చిన్న వీడియోస్ ద్వారాగా మీలో కొంత అవగాహన కల్పించాలని మేము ఈ యొక్క వీడియోస్ మీకు అందజేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ ని మీరు శ్రద్ధగా విని అందులో ఉన్న టేబుల్స్ ద్వారాగా మీకు ఇవ్వబడుతున్న ఇన్ఫర్మేషన్ ని గ్రహించినట్లయితే మీరు అనుకున్న కాలేజీ కావచ్చు, బ్రాంచ్ కావచ్చు, మీకు వచ్చిన ర్యాంక్ కి మిస్ కాకుండా ఆప్షన్స్ ని ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు పూర్తిగా అవగాహన కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోలని మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఎందుకంటే మీ కొరకు ఈ యొక్క వీడియోలని షేర్ చేస్తున్నాను యూట్యూబ్ ద్వారాగా, మీరు వాట్సాప్ ద్వారాగా కానీ ఇతరత్ర ఈ యొక్క సోషల్ మీడియా ద్వారాగా కానీ షేర్ చేయడం ద్వారాగా అందరికీ చేరి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు యొక్క ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్ఐటి సూరత్కల్. ఈ ఎన్ఐటి సూరత్కల్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 years కోర్సు జెండర్ న్యూట్రల్ వాళ్ళకి ప్లస్ ఫిమేల్ ఓన్లీ కేటగిరీ వాళ్ళకి ఏ విధమైన కట్ ఆఫ్ ను కలిగి ఉంది. 2025 జొస్సా కౌన్సిలింగ్ లో 6th round లో ఏ విధమైన కట్ ఆఫ్ ను కలిగి ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మీకు టేబుల్స్ కూడా ఇవ్వబడతాయి, వాటిని మీరు నోట్ చేసుకోండి. మీ యొక్క ర్యాంక్ ఎక్కడ వచ్చింది, ఈ కట్ ఆఫ్ మీ కేటగిరీ ర్యాంక్ కి దగ్గరలో ఉందా లేదా, ఒకవేళ దగ్గరలో లేకపోతే నెక్స్ట్ నేను ఏం చేయాలి అనేది తెలియాలి. కాబట్టి మీరు తప్పకుండా తెలుసుకోవాలి, ఏ కాలేజీల్లో ఎంతెంత కట్ ఆఫ్ ఉంది, ఏ కోర్సుకి ఎంతెంత కట్ ఆఫ్ ఉంది అని మీకు తెలుసుకోవాలి. అందరికి ప్రతి ఒక్కరికి కూడా అన్ని కోర్సులు లేకపోతే అన్ని కేటగిరీస్ వీడియోస్ చేయడం సులభతరం కాదు. కాబట్టి నేను ప్రత్యేకంగా నా యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ ఈమెయిల్ అడ్రస్ లో సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు అందజేయబడతాయి. అయితే మీరు వివరాలు చెప్పేటప్పుడు గమనించాలి, మీ పేరేంటి, మీ సిఆర్ఎల్ ర్యాంక్ ఏంటి, మీ కేటగిరీ ర్యాంక్ ఏంటి, మీరు ఏ హోమ్ స్టేట్ కి చెందినవారు, మీ జెండర్ ఏంటి, అంటే జెండర్ న్యూట్రల్ ఫిమేలా, మీరు ఏ కోర్సును ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరికి నాకు ఎలక్ట్రానిక్స్ కావాలనో లేకపోతే కంప్యూటర్ కావాలనో అని అనుకుంటారు. ఆ వచ్చిన ర్యాంక్ కంప్యూటర్ సీట్ రాకపోతే మరి ఏం చేయాలి, ఎలక్ట్రానిక్స్ అయినా వస్తుందా, ఎన్ఐటీలో సీట్ కావాలనుకుంటాం, రాకపోతే IIITలోనే వస్తుందా, జిఎఫ్టీలోకి వస్తుందా, జిఎఫ్టిఐలోకి వస్తుందా. ఒకవేళ జిఎఫ్టిఐలోకి వస్తే జిఎఫ్టిఐలో ఏది మంచి కాలేజీ, అసలు ఆ జిఎఫ్టిఐ ఆర్డర్ ఏంటి. నేను మంచి కాలేజీని చూస్ చేసుకోకుండా వేరే ఏదైనా చూస్ చేసుకుని పెట్టుకుంటే నాకు రావాల్సిన మంచి కాలేజీ, నాకు వచ్చిన ర్యాంక్ కి రావాల్సిన మంచి కాలేజీని నేను చూస్ చేసుకోకుండా అనవసరంగా వేరేది ఏదైనా చూస్ చేసుకున్నాను అని మీరు తర్వాత బాధపడకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు తెలియపరచాలని ఈ యొక్క ఛానల్ ప్రయత్నిస్తుంది. ఈ ఛానల్ ని మీరు సపోర్ట్ చేయండి.
మీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వబడింది. అది మొబైల్ నెంబర్ ఎందుకు ఇవ్వడం లేదంటే ఎక్కువగా ఫోన్లు వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం, అందువలన మొబైల్ నెంబర్ ఇవ్వలేదు. కానీ ఇతరత్ర విషయాలు ఏమి కాదు. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ మీకు చేరాలంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఇక ఈ ఎన్ఐటి సూరత్కల్ అనేది ర్యాంకింగ్ లో నెంబర్ 2గా కలిగి ఉంటుంది. అంటే నెంబర్ 1 త్రిచి అనుకుంటే నెంబర్ 2 సూరత్కల్ అవుతుంది. ఎన్ఐటి సూరత్కల్ ఎక్కడుంది? ఇది కర్ణాటకలో ఉంది. గమనించాలి, కర్ణాటక సౌత్ ఇండియాలో ఉంది. అంటే బెంగళూరు రాజధాని, కర్ణాటకకి బెంగళూరు రాజధాని. ఈ సూరత్కల్ ఎక్కడుంది? మీరున్న ఈ విషయం గమనించాలి. ఎవరైతే అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు గమనించాలి. ఈ యొక్క సూరత్కల్ నా రాష్ట్రానికి ఎంత దూరం ఉంది? అక్కడికి వెళ్ళాలంటే ప్రయాణ సదుపాయాలు ఏంటి? ఆ పర్టికులర్ కాలేజ్ యొక్క ఫీజులు ఏంటి? ఇలాంటి పూర్తి వివరాలు అన్ని మీరు తెలుసుకోవాలంటే ఉత్తిరి ఎన్ఐటి సూరత్కల్ గురించి చెప్తున్నాను అనుకోదు. అన్ని కాలేజీలు కూడా జిఎఫ్టిఐలైనా ఐఐటీలైనా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కాలేజీ పర్టికులర్ ఫీజు ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్ వాళ్ళ ఫీజు ఎంత డిమాండ్ చేస్తారు, హాస్టల్లో ఫీజు ఎంత డిమాండ్ ఉంటుంది, అడ్మిషన్ ఫీజు ఎంత డిమాండ్ ఉంటుంది. ఇలాంటి వివరాలు ముందుగానే చూసుకుని మీరు ఆ యొక్క ఆప్షన్స్ పెట్టుకోవడానికి రెడీ అవ్వాలి. ఇక ఈ ఎన్ఐటి సూరత్కల్ గురించి చెప్పుకుందాం. జొస్సా కౌన్సిలింగ్ 2025 ఎన్ఐటి సూరత్కల్ కంప్యూటర్ సైన్స్ 4 years కోర్స్. ఇది జెండర్ న్యూట్రల్ వాళ్ళకి చెప్తున్నాను. 6th round లో ఏ విధంగా వచ్చింది అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 2800 హోమ్ స్టేట్ కి వచ్చింది, అదర్ స్టేట్ కి 1827. అలాగే ఓబీసీ ఎన్సిఎల్ 2251 కి వచ్చింది, అదర్ స్టేట్ కి 577. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 549 కి వచ్చింది, అదర్ స్టేట్ 316 కి వచ్చింది. అలాగే ఎస్సీ కేటగిరీ 917 కి వచ్చింది, అదర్ స్టేట్ 364 కి వచ్చింది. అలాగే ఎస్టీ కేటగిరీ 500 కి హోమ్ స్టేట్ కి వచ్చింది, అదర్ స్టేట్ 138 కి వచ్చింది. ఓపెన్ పీడబ్ల్యూడి కేటగిరీ 56 కి వచ్చింది, హోమ్ స్టేట్ అదర్ స్టేట్ లేదు. ఓబీసీ ఎన్సిఎల్ పీడబ్ల్యూడి అదర్ స్టేట్ కి 24 కి వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి కేటగిరీ ర్యాంకు 64 కి వచ్చింది. అలాగే ఎస్సీ పీడబ్ల్యూడి కేటగిరీ ర్యాంకు 6 కి వచ్చింది. ఇక్కడ గమనించాలి, హోమ్ స్టేట్ అంటే హెచ్ఎస్, అదర్ స్టేట్ అంటే ఓఎస్. ఇది మీకు కోటాలో అంటే సీట్ కోటా అని ఒకటి ఉంటుంది, ఆ కోటాలో ఇవ్వబడుతుంది. ఈ సీట్ కోటా ఏంటండి అని చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు. ఈ ఏఐ అంటే ఏంటండి, హోమ్ స్టేట్ అంటే ఏంటండి, అదర్ స్టేట్ అంటే ఏంటండి, జియో అంటే ఏంటండి, ఎల్ఏ అంటే ఏంటండి, లేకపోతే జేకే అంటే ఏంటండి. వీటి గురించి ప్రత్యేకించి నేను మరలా ఇంకొక వీడియో క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అయితే ప్రస్తుతానికి మీ యొక్క హోమ్ స్టేట్ ఏంటి? మీరు కర్ణాటకకు చెందిన వాళ్ళు అయితే ఈ ఎన్ఐటి సూరత్కల్ మీకు హోమ్ స్టేట్ కేటగిరీ ర్యాంకులు మీరు చెక్ చేసుకోవాలి. మీరు కర్ణాటక కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, పుదుచ్చేరి కానీ, ఢిల్లీ కానీ, ఎవరైనా ఇతరత్ర ఏ రాష్ట్రమైనా సరే అందరూ అదర్ స్టేట్ కిందకు వస్తారు. ఈ అదర్ స్టేట్ ర్యాంకులు మీరు చెక్ చేసుకో గమనించాలి. ఇప్పుడు ఫిమేల్ ఓన్లీ గురించి తెలియడం జరుగుతుంది. ఈ ఫిమేల్ ఓన్లీ కేటగిరీ ర్యాంకులు ఏ విధంగా వచ్చాయి అనేది చెప్పడం జరుగుతుంది. నోట్ చేసుకోండి. జొస్సా కౌన్సిలింగ్ 2025 ఎన్ఐటి సూరత్కల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 years కోర్సు ఫిమేల్ ఓన్లీకి చెప్పబడుతుంది జరుగుతుంది. 6th round 2025 లో ఏ విధంగా వచ్చింది. ఇక్కడ ఓపెన్ కేటగిరీకి ర్యాంక్ ఎంతకు వచ్చింది హోమ్ స్టేట్ లో అంటే 5752 వచ్చింది,
అదర్ స్టేట్ 3986 వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ 3457 వచ్చింది. అదర్ స్టేట్ 1792 వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 1214 హోమ్ స్టేట్ కి వస్తే అదర్ స్టేట్ 631 వచ్చింది. ఎస్సీ కేటగిరీ ర్యాంకు 1101 కి వస్తే అదర్ స్టేట్ కి 665 వచ్చింది. ఎస్టీ కేటగిరీ ర్యాంకు హోమ్ స్టేట్ కి 44 వస్తే అదర్ స్టేట్ కి 293 వచ్చింది. ఓపెన్ పీడబ్ల్యూడి అదర్ స్టేట్ 86 వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి 376 వచ్చింది. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఫిమేల్ ఓన్లీ గురించి చెప్పాను, గమనించండి. ఇకపోతే ఎవరికైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిమేల్ ఓన్లీ గురించి చెప్పుకున్నాం. ఎవరైనా కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 631 ర్యాంక్ లోపులోనే గనక మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటే మీరు ఈ యొక్క ఆప్షన్ పెట్టుకోవచ్చు. అయితే ఈ యొక్క ఆప్షన్ పెట్టుకునే ముందు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే అర్థం ఏంటి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇప్పుడు సూరత్ కల్కి తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అక్కడికి వెళ్ళాలంటే దారి ఛార్జీలు అవుతూ ఉంటాయి, వెళ్ళి రావడానికి, పేరెంట్స్ ని చూడడానికి. మరి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళాలి. అయితే మీకు మీ హోమ్ స్టేట్ ర్యాంక్ కానీ మీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వరంగల్ తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఛాన్స్ ఉన్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో వచ్చే ఛాన్స్ ఉన్నా, మీకు ఇష్టమైతే దీనికన్నా ముందు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వరంగల్ ముందు పెట్టుకోవచ్చా, సూరత్కల్ ముందు పెట్టుకోవచ్చా? సూరత్కల్ నెంబర్ 1 కదా అంటే మీకు ఇష్టమైతే ముందు వరంగల్ పెట్టుకోవాల్సి ఉంటుంది, తర్వాత సూరత్కల్ పెట్టు. అదేంటంటే సూరత్కల్ నెంబర్ 1 కదా అంటే ఈ వరంగల్ కి సూరత్కల్ కి ఊరికే కేటగిరీ వైజ్ లో ఉంటుంది, కానీ ఎడ్యుకేషనల్ చెప్పే లెక్చరర్స్ కానీ అక్కడ మీకు అందించబోయే ఏంటంటారు ప్రాక్టికల్స్ కానీ అక్కడ వస్తున్న ప్లేస్మెంట్స్ కానీ పెద్ద తేడా ఏమి ఉండదు. ఇవన్నీ కూడా మీకు టాప్ 10 లోనే ఉంటాయి. అంటే ఎక్కువ దూరం వెళ్ళి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గురించి చెప్తున్నాయి. ప్రత్యేకించి మీరు అక్కడికి వెళ్ళి రావడానికి ప్రయాణం కట ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు గ్రహించుకుని మనకి తల్లిదండ్రులు దీన్ని కొంచెం ఇబ్బంది పెట్టకుండా మనకు దగ్గరలోనే వరంగల్లోనే మనకు సీట్ వస్తుంది కాబట్టి వరంగల్ పెట్టుకుందాం. తర్వాత ఒకవేళ వరంగల్లో రాకపోతే, వరంగల్ చాలా టఫ్, కాంపిటీషన్ ఎక్కువ, రాకపోతే సూరత్కల్ వస్తుందేమో. ఇలా కొంచెం ఆలోచించుకుని మీరు పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు అర్థం అవడం కోసమే మేము ఈ వీడియోలు తయారు చేస్తున్నాము. గమనించాలి. ఈ వీడియోలను సమర్థిస్తున్న మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల చాలా మందికి ఇలాంటి విషయాలు అర్థమవుతాయి. మనం ఏం చేయాలి ముందుగా ఆలోచించుకుని, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒకరు నాకు వరంగల్ కావాలని అనుకున్న వాళ్ళు ఉంటారు, ఒకరు నాకు దూరమైన పర్లేదు నేను ట్రిచీకి వెళ్తాను అనుకున్న వాళ్ళు ఉంటారు, ఎన్ఐటి ట్రిచీకి వెళ్తాను. ఒకరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనుకో, నాకు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను, పేరెంట్స్ లేదు మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్ నే ఫస్ట్ పెట్టుకోవాలని వాళ్ళు ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది. కాబట్టి మన ఆలోచనకు తగ్గట్టుగా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ ఆప్షన్స్ పెట్టుకోవాలని ముందుగా చెప్తూ, ఇలాంటి విషయాలు మీకు తెలియడం కోసం ఈ ఛానల్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మీరు ఎంత లైక్ చేస్తే అంత ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అవసరమైన వాళ్ళకి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.